హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు మనము పన్నీర్ బటర్ మసాలా రెసిపీ ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లో చూద్దాం. ముందుగా మనము ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. 2 to 3 వేసుకోవచ్చండి. బటర్ కానీ ఆయిల్ కానీ ఎక్కువగా పడుతుంది రెస్టారెంట్ స్టైల్లో చేయాలి అంటే. అండ్ తర్వాత 6 లవంగాలు, ఒక 4 యాలకులు వేసుకోవాలి. తర్వాత 4 ఆనియన్స్, పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒక 6 వెల్లుల్లి, తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ అంటే అల్లం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వాటిని కలుపుతూ ఉండాలి, లేదా మూత పెట్టన మగ్గించుకోవాలి. అలా ఆనియన్స్ అన్నవి గోల్డెన్ కలర్కి వచ్చాక ఇప్పుడు మనం అందులో 6 స్లైస్డ్ టొమాటోస్ వేసుకోవాలి. అవి కూడా మనం పొడవుగా కట్ చేసిన టొమాటోస్ వేసుకోవాలి. 6 టొమాటోస్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ క్యాష్యూస్ వేసుకోవాలి, అంటే గోడంబి, జీడిపప్పు. తర్వాత మూత పెట్టి దాన్ని మగ్గించుకోవాలి. ఎంతవరకు? టొమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గినాక దాన్ని పక్కకు పెట్టి కాస్త చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టాలి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. మళ్ళీ 3 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. ఆయిల్ బటర్ అనేది చాలా పడుతుంది ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో చేయాలంటే. అండ్ అలా ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం అందులో ఒక బిర్యానీ ఆకు, అందులోనే ఒక పొడవుగా కట్ చేసిన మిర్చి, ఒకటి చాలండి. తర్వాత 2 ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఈలోపు అవి మగ్గేలోపు మనము దీన్ని గ్రైండ్ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. ఆనియన్ టొమాటో పేస్ట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా గోల్డెన్ కలర్కి వచ్చేసినాయి కదా ఆనియన్స్. అలా వచ్చాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారము, 1.5 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా. తర్వాత ఉప్పు సరిపడా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. దాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం ఆయిల్ తేలే వరకు వాటిని బాగా మిక్స్ చేయాలి. అలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం చేసుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఒక 10 to 15 మినిట్స్ మగ్గించండి. లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి. అలా సపరేట్ అయ్యే టైంలో మనం వాటర్ వేయాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. నేను ఇంత అంత అని చెప్పను, మీరు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వరకు వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇదంతా చెప్తుంది 400 గ్రామ్స్ పన్నీర్కి అనమాట. అండ్ అందులోనే ఫ్రెష్ క్రీమ్ ఉంటే 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలిపాను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడని బాగా చిలికి వేసుకోవచ్చు అనమాట. మీగడని బ్లెండ్ చేస్తే అదే ఫ్రెష్ క్రీమ్ అవుతుంది. ఇప్పుడు అందులో మనము 400 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. సో నేను చెప్తున్న కొలతలన్నీ కూడా 400 గ్రామ్స్ కండి. ఒకవేళ 200 గ్రామ్స్కి చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన కొలతల్లో సగానికి వేసుకోండి. తర్వాత పన్నీర్ వేసాక మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. అవి కొంచెం కన్సిస్టెన్సీ గట్టి పడ్డాక ఆ టైంలో మనము కసూరి మేతి వేయాలి. 2 టీ స్పూన్స్ కసూరి మేతి అండ్ కొరియాండర్ అట్ లాస్ట్ వేసి ఒక్క 5 మినిట్స్ అలా ఇంకొంచెం మగ్గించుకొని, కన్సిస్టెన్సీ ఎప్పుడైతే దగ్గర పడుతుందో అప్పుడు మీరు ఇవి వేసేసుకొని ఇంకా మీరు ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. సో వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. చపాతీతో హ్యాపీగా మనము సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.